నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూన్ 9న గ్రూప్ 1 ఎగ్జామ్ పరీక్ష ఏర్పాట్లపై అధికారుల సమీక్ష. తడిసిన ధాన్యం కొనాల్సిందే, సెంటర్లను సందర్శించిన బీజేపీ నేతలు. ఆహ్లాదం, ఆరోగ్యం, స్విమ్మింగ్ పూల్స్ లో పిల్లల సందడి. ఇక వార్తల వివరాలు. జూన్ 9న జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 36 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, 18,663 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. తొలుత హైదరాబాద్ నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి. ఇందులో పాల్గొన్న అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ 1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. పరీక్ష జరిగే రోజు ఉదయమే తగిన భద్రత మధ్య ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నపత్రాలను తరలించాలని ఆదేశించారు. అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకుండా ఒకే గేటు ద్వారానే పరీక్ష కేంద్రంలోకి పంపించాలని సూచించారు. పోలీసు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతించాలన్నారు. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని, 10 గంటలకు పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేయాలని ఆదేశించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్షుణ్ణంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చూసుకోవాలని, నిర్లక్ష్యంగా మాత్రం ఉండవద్దని పేర్కొన్నారు. దివ్యాంగులు, అంధ అభ్యర్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, డీసీపీ లక్ష్మీనారాయణ, జగిత్యాల జేఎన్టీయూ కళాశాల ప్రొఫెసర్ సతీష్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాళీచరణ్, కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ శ్రీధర్ రావు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని, దీంతో రైతులు అరిగోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యాసంగిలో పండించిన ధాన్యానికి బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు బీజేపీ నేతలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని కల్లాలను సందర్శించారు బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు. స్థానిక రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అమ్మిన ధాన్యం డబ్బులు ఖాతాల్లో ఆలస్యంగా జమ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాలు ధాన్యంపై 500 రూపాయల బోనస్ దేవుడెరుగు, ఎంఎస్పీ కంటే 500 రూపాయల తక్కువకు రైతు అమ్ముకోవాల్సి వస్తుందని ఆరోపించారు. కొనుగోలులో ఆలస్యం వల్ల అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు కడార్ల రతన్ కుమార్, వేముల అనిల్, బిట్టవేణి రేణు, యువ ప్రశాంత్, పోర్తి అనిల్, మహేష్, ప్రతాప్ తదితరులు ఉన్నారు. హామీలిచ్చి రైతులకు హామీలిచ్చి
ప్రభుత్వంలోకి ఎక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ఇస్తా అన్నటువంటి ఎకరానికి పండించినటువంటి వడ్లకు ప్రతి క్వింటానుకు 500 రూపాయల మద్దతు ధర ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా కనీసం సోయి లేకుండా కాలయాపన చేయడమే కాకుండా కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అలాగే అదే రకంగా మిగతా సంబంధించినటువంటి రైతులకు ఏ మద్దతు ధర అయినా ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికి కూడా కళ్ళు తెరవకుండా కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు కళ్ళాలలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వడ్లు తడిసి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వాటిని కనీసం కొనుగోలు చేయలేనటువంటి ప్రభుత్వం. నగరంలోని కార్ఖానగడ్డ మార్కెట్ యార్డును సందర్శించారు బీజేపీ నాయకులు. ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జాడి బాలరెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో పలుమార్లు ధాన్యం తడుస్తోందని, దీంతో తేమ శాతం రాక 20 రోజులుగా ఇక్కడే రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు బాలరెడ్డి. ఇప్పటికైనా ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వెంటనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నార్త్ జోన్ కిషన్ మోర్చా అధ్యక్షులు జోనుకూటి సుధాకర్, కరీంనగర్ టౌన్ 1 కోఆర్డినేటర్ కొమ్మెర రవీందర్ రెడ్డి, శక్తి కేంద్రం ఇన్ఛార్జి బొడ్నాల కోటేశ్వర్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోదారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వడ్లను ఎత్తకపోవడం వల్ల గత వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వారం రోజుల నుంచి వర్షాలు పడుకుంటా కూడా ఈ వర్షం పడ్డప్పుడు ఏదైతే మనం కవర్ కప్పుకొని ఈ నీళ్ళు అనేటివి కింది నుంచి పోతాయి కాబట్టి ఆ వడ్లు తడిచి మళ్ళా కూడా మైచూరు రావడానికి మల్లార వసుడు నిన్న మొన్న 2 రోజులు కూడా వర్షం పడడం వల్ల అనేక ఇబ్బందులు పడకుండా వాళ్ళందరూ కూడా మైచూరు కొరకు మళ్ళీ కూడా ఈరోజు కూడా ఇక్కడ ఈ మళ్ళీ వడ్లు నేర్పుకోవడం మైచూరు కొరకు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ నెలలో కూడా ఈ యొక్క అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత మేము రైతులకు ఏమి ఇబ్బంది కానియం, అదేవిధంగా రైతులకు ఏదైతే పంట వేసుకుంటారో ఆ వేసుకున్న సమయంలో కోతల సమయం అవుతుంటో కోతల సమయంలో వడ్లు కొనుగోలుగా తీసుకొచ్చిన వెంటనే కూడా మేము ఈ యొక్క కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని నేను సూటిగా ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మంత్రులు కానీ ప్రశ్నిస్తున్నా. మీరైతే చెప్పిన మాట ఏదైతుందో దాన్ని ఇప్పటి వరకు కూడా మీరు అమలు చేయడంలో మీ యొక్క హామీ నిలబెట్టుకోవడం కూడా పూర్తిగా విఫలమైనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వము మనకేదైతే బోనస్ రూపకంగా 500 రూపాయలు ఇస్తాము, ఈ సీజన్లోనే 500 రూపాయలు కూడా మీకు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఏం చేసింది? కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. తాలు, తరుగు, తేమ పేరిట రైతులను వేధించి పంట కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాలకు 4 నుండి 5 కిలోల చొప్పున తరుగు తీయడం అన్యాయమన్నారు. వర్షం పడితే వడ్లపై కప్పడానికి టార్పాలిన్లు కూడా ఇవ్వకుండా కనీసం గన్నీ బ్యాగులు అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు గంగిపల్లి, ఎంపీటీసీ రంగు భాస్కరాచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పని తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శులు కత్తి ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు ఊషకోయిల రమేష్ పాల్గొన్నారు. రెగ్యులర్గా వర్షాలు పడుతున్నందున ఈ మానకొండూరు మార్కెట్లో ఇప్పటికీ ఇంకా ధాన్యం కుప్పలు చాలా వరకు ఇక్కడ మార్కెట్లో ఉన్నాయి. కట్టింగ్స్ ఏ విధమైనటువంటి తాలు, తరుగు పేరు మీద మీకు కట్టింగ్లు ఉండవు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ పసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా ఈ కట్టింగ్లు లేకుండా కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వము చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గతంలో టీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా కూడా మిల్లర్లతోటి కుమ్మక్కైతే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్లతోటి కుమ్మక్కై రైతులను మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మేము రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జూగుండ్ల, వచ్చునూరు, నేదునూరు గ్రామాల్లో పర్యటించారు బీజేపీ నాయకులు. బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి స్థానిక నాయకులతో కలిసి ధాన్యం కేంద్రాలను సందర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర వర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి. ధాన్యం కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో చూపించడం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఈదురుగాలులు, పిడుగుపాటుతో చనిపోయిన పశువులకు, కూలిన ఇండ్లకు నష్టపరిహారం అందించి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఈసీ మెంబర్ చింతం శ్రీనివాస్, కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, కొయ్యడా శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచి సాయిల్లా ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క అకాల వర్షాలకు ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు అందరూ రైతుల దగ్గర వెళ్ళండి, ఆ కళాల ప్రదర్శన చేయండి, మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి రైతులతో నేరుగా మాట్లాడి వాళ్ళ బాధలు పంచుకోండి అని చెప్పి వాళ్ళ గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు పిలుపు మేరకు మేము ఇక్కడికి అందరం కూడా మండల పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ కచారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా నాయకులు కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. ఈ క్షేత్రస్థాయిలో రైతులందరూ కూడా అడగగా వాళ్ళ ఇబ్బందులు తెలుసుకున్నాం. మేము తప్పకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క రైతులు అకాల వర్షాలకు ఈ యొక్క వరిధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. గత 3 రోజుల కింద కురిసినటువంటి అకాల వర్షాలతోటి గ్రామాలలో ఉన్నటువంటి వరి కళ్ళల్లో ఉన్నటువంటి వరిధాన్యం కుప్పలన్నీ పూర్తిగా తడిసిపోయినాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. దాంతోపాటుగా గ్రామాలలో రేకులు అలాగే కొన్ని ఇళ్లు కూడా కూలిపోయినాయి. ఈ విషయంలో మొన్నటి 13 వరకు ప్రభుత్వం ఎలక్షన్ మీద పెట్టినటువంటి దృష్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మీద పెట్టినటువంటి దృష్టి ఈ రైతాంగం మీద పెట్టలేకపోవడమే ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి ఇది నిదర్శనం. ఎందుకనంటే దాదాపు ఐకేపీ ప్రారంభమై సుమారు 20-25 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా చాలా ప్రభుత్వం మీద నమ్మకం లేక చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా అమ్ముకున్న పరిస్థితి ఉన్నా కానీ ఐకేపీ కేంద్రాలలో ఈ వరి కుప్పలు ఇంకా పూర్తిగా ఖాళీ కాలేదు. దానికి తోడుగా సమయానుకూలంగా బారదాన్లు కానీ శృతులు కానీ ఇంకా అందుబాటులో పెట్టకపోవడం ప్రభుత్వం మరియు అధికారుల యొక్క పూర్తి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ప్రారంభంకు ముందే అమ్మ ఆదర్శ పాఠశాలల్లోని పనులను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. పుస్తకాలు, యూనిఫామ్లు స్కూల్ ప్రారంభంకు ముందే అందించాలని, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగిరం చేయాలని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, ధాన్యం కొనుగోళ్లు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆమె. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్లు జాయిన్ అయ్యారు. 20 రోజుల్లోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యుత్, తాగునీరు సరఫరా, కలరింగ్, టాయిలెట్స్, అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు కంప్లీట్ చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ 100% పంపిణీ చేయాలని అన్నారు. పెండింగ్, ప్రజావాణి, ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లను వేగం చేయాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులచే వేసవి క్యాంపులు కలకలలాడుతున్నాయి. క్రీడల శిక్షణ తరగతుల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు పిల్లలు. జూన్ 2వ వారంలో విద్యా సంస్థలు ప్రారంభం కానుండటంతో ఆలోపు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. వేసవి తాపంతో అల్లాడుతున్న తరుణంలో ఇంట్లో కాలక్షేపంతో గడపలేక స్విమ్మింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు పిల్లలు. దీంతో స్విమ్మింగ్ పూల్స్ కలకలలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియం, సెయింట్ జాన్ స్కూల్లోని స్విమ్మింగ్ పూల్స్ పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. బావులు, చెరువుల్లో ఈత నేర్చుకోవడం ప్రమాదకరంగా మారడంతో స్విమ్మింగ్ పూల్స్ కు ప్రాధాన్యతనిస్తున్నారు తల్లిదండ్రులు. స్విమ్మింగ్ ఓ మంచి వ్యాయామం. పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యాన్ని ఇస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, హైట్, గ్రోత్ పెరుగుతుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. సైనస్ లాంటి వ్యాధులు కూడా నయమవుతాయని అభిప్రాయపడుతున్నారు.
స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల నీటి ప్రమాదాల నుండి రక్షించుకోవడమే కాకుండా మంచి వ్యాయామం కావడంతో ఈత నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. వేసవిలో స్విమ్మింగ్ ఓ అనుభూతి. ఒకప్పుడు గ్రామాల్లో వ్యవసాయ బావుల్లో ఈత నేర్చుకునేవారు. అప్పటి పరిస్థితులు, అక్కడి వాతావరణం పిల్లలు, యువతను ఈత వైపు దృష్టి మళ్లించేవి. కాలం మారింది. గ్రామాల్లో వ్యవసాయ బావుల్లో నీరు లేని పరిస్థితి. పైగా ఇప్పుడు గ్రామీణులు పట్టణాల్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ పూల్స్ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఒక నేషనల్లో బ్రాంజ్ మెడల్, ఇంకా సీఎం కప్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంకా స్టేట్ మీట్లో చాలా గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. నేను 7 years నుంచి స్విమ్మింగ్ చేస్తున్నా. 7th క్లాస్లో స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు నియర్లీ ఒక 15 స్టేట్ మెడల్స్ వచ్చినాయి. నేను చెన్నైలో ప్రాక్టీస్ చేస్తూ ఉండే ఈ లాస్ట్ 2 years వరకు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని ఇంటికి వచ్చిన హాలిడేస్కి. మళ్ళీ కాంపిటీషన్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ట్రైనింగ్కి అక్కడ వెళ్ళిపోతాను. నేను ట్రైనింగ్ అంబేద్కర్ స్టేడియంలో స్టార్ట్ చేసిన, అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సంపత్ సార్ ఇంకా రాజవీర్ సార్. వాళ్ళిద్దరు నాకు స్విమ్మింగ్ నేర్పించి ఫస్ట్ కాంపిటీషన్కి వాళ్ళిద్దరు తీసుకెళ్ళడం జరిగింది. 4 years బాగా ట్రైనింగ్ ఇచ్చారు. నాకు అన్నయ్యలు కూడా నేర్పించారు, సాత్విక్ అన్నయ్య కూడా నేర్పించారు. తర్వాత నేను 10thలో స్టేట్ వెళ్ళాను. అందులో 4th place వచ్చింది. మళ్ళీ ఇంకో వచ్చే కాంపిటీషన్స్ కూడా నేను వెళ్తానని చెప్తున్నాను. ప్రిపేర్ అవుతున్నాను, చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను స్విమ్మింగ్ నేషనల్ గోల్డ్ తీసుకోవాలి, మన కరీంనగర్కి ఒక గోల్డ్ మెడల్ తీసుకురావాలి. స్విమ్మింగ్ అనేది హాబీ, దానివల్ల స్టెమినా పెరుగుతుందని చెప్పి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మెంటల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అలాగే ఊరికే చదువుకుంటే కొంచెం రిలీఫ్ కానీ స్విమ్మింగ్. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం, సెయింట్ జాన్ స్కూల్, ఈ 2 స్విమ్మింగ్ పూల్లు కలకలలాడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలు, పెద్దలతో ఈ ప్రాంతాలు ఆహ్లాద వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో స్విమ్మింగ్ పూల్స్ వద్ద కాలక్షేపం చేస్తున్నారు. 2018 నుండి మా పెద్ద బాబుకు ప్రాక్టీస్ చేయించాను. తను లాస్ట్ ఇయర్ నేషనల్ వరకు వెళ్ళడం జరిగింది. మంచి కోచింగ్ ఉండడం వల్లనే మా బాబుకి కేరళలో నేషనల్ ఆడడం జరిగింది. ఇప్పుడు మా చిన్న బాబును కూడా నేను గత 2 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయిస్తున్నాను. ఈ సంవత్సరము స్పోర్ట్స్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈసారి SGFకు ప్రిపేర్ చేయిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ ఉండడం అనేది, అంబేద్కర్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ఉండడం అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంది. మనమడు అంటే కొడుకు స్విమ్మింగ్ తీసుకొచ్చాను. దాదాపుగా 20 days అవుతుంది. ఇక్కడ చంద్రశేఖర్ కానీ సంపత్ కానీ కోచింగ్ బాగానే ఇస్తున్నారు. ఒక 20 days లోపల వాళ్ళు ఓన్గా స్విమ్మింగ్ చేసేంత కెపాసిటీ వాళ్ళు అబ్బాయిలకు ఇస్తున్నారు. చాలా పర్సనల్ కాంటాక్ట్ అంటే పర్సనల్గా కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకొని పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, ఏ అబ్బాయి ఏది చేస్తున్నారని వాళ్ళకి బేసిక్ నుండి మంచి స్విమ్మింగ్ కోచింగ్ మన సంపత్ ద్వారా కానీ చంద్రశేఖర్ ద్వారా కానీ ఇస్తున్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ కలకలలాడుతోంది. ఉదయం, సాయంత్రం 4 బ్యాచ్లలో శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్లో 45 నిమిషాల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇలా 8 బ్యాచ్ల్లో రోజుకు సుమారు 1100 మంది పిల్లలు, పెద్దలు స్విమ్మింగ్లో శిక్షణ పొందుతున్నారు. ఇందులో కొందరు కొత్తగా ఈత నేర్చుకునేవారు ఉండగా మరికొందరు పోటీలకు సిద్ధమవుతున్న వారు ఉన్నారు. స్విమ్మింగ్ పూల్లో ఈ వేసవి శిబిరం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రతి సంవత్సరంగానే వేసవి కాలం పిల్లలు అదేవిధంగా అడ్మిషన్తో చాలామంది ఈ సంవత్సరం అడ్మిషన్ అయ్యారు. ముఖ్యంగా మా DSO గారు మాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. ఎందుకంటే మా సార్ మాకు ప్రత్యేకంగా మరీ ఏ సంవత్సరం లేని విధంగా ఈసారి మా సార్ మాకు ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు పెట్టి పిల్లలకి సురక్షత, తల్లిదండ్రులతో ప్రేమతో మాట్లాడుతూ అదేవిధంగా బాగా ఉండాలని మరొకసారి మాకు 1-2 సార్లు కౌన్సిలింగ్ చేస్తూ మా సార్ మాకు ముందడుగులో ఉంటూ నడిపించాడండి. ఉత్సాహంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ప్రమాదాలకు గురవుతారండి. ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే డ్యాముల పొంటి, చెరువుల పొంటి, బావిల పొంటి దింపేసి
ప్రమాదాలకు గురి కాకుండా ఈసారి ఏం చేసినా తల్లిదండ్రులు ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్లో కోచింగ్ నేర్పిస్తే మా పిల్లలకు ప్రాణరక్షత ఉంటుందని, అదేవిధంగా ఫ్యూచర్లో కూడా పిల్లవాళ్ళు ఎడ్యుకేషన్ పైన పై చదువులకు బయట పోయినప్పుడు టూర్ల పొంటి వాళ్ళ పిక్నిక్ పార్కులో పోయినప్పుడు ప్రమాదాలు కాకుండా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ నేర్పించి పిల్లల భవిష్యత్తుకి తల్లిదండ్రులు ఒక దారి చూస్తున్నారండి. స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకునే వారిలో పిల్లలకు పెద్దలకు అడ్మిషన్ ఫీజు 100 రూపాయలు కాగా నెలవారీ ఫీజు పిల్లలకు 800 రూపాయలు, పెద్దలకు 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ మంది స్విమ్మింగ్కు వస్తున్నారు. దీంతో ఉదయం సాయంత్రం వేళల్లో అంబేద్కర్ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కోలాహలం నెలకొంటుంది. వేసవి నుండి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ పూల్కు చాలా ఆహ్లాదకరంగా వస్తున్నారు. పిల్లలందరికీ బేసిక్స్ నుండి స్విమ్మింగ్ నేర్పడం జరుగుతుంది. మినిమం ఒక 30 డేస్లో వాళ్ళకి స్విమ్మింగ్ మొత్తం వచ్చేటట్టు నేర్పుతున్నాము. ఫస్ట్ బేసిక్స్ నేర్పిన తర్వాత ఫ్లోటింగు, హ్యాండ్ రొటేషన్, లెగ్ బీటింగ్ ఇవన్నీ నేర్పుతూ వాళ్ళకు పూర్తిగా స్విమ్మింగ్ ఇక్కడ 4 ఫీట్లో వచ్చిన తర్వాతనే వాళ్ళను డీప్ సైడ్ తీసుకొని వెళ్ళి పూర్తిగా డీప్లో ఆగే విధంగా వాళ్ళకి తర్ఫీజ్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తున్నాము. కరీంనగర్లో చాలా పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహవంతంగా వచ్చి పిల్లలతో పాటు వాళ్ళు కూడా పిల్లల్ని అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళ యొక్క జాగ్రత్తలు వాళ్ళు చూస్తున్నారు. మేము కూడా మా యొక్క పర్యవేక్షణలో మేము కూడా స్విమ్మింగ్ పూల్లో ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరూ మంచిగా వచ్చి ఈత నేర్చుకొని సమాజానికి ప్లస్ దేశానికి ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. డ్యామ్, ఇతర రిజర్వాయర్లు, కొలనుల్లో ఈత నేర్చుకునేందుకు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. స్విమ్మింగ్ పూల్స్లో ఈత నేర్చుకోవడం సురక్షితం, ఆరోగ్యం. నిష్ణాతులైన కోచ్లు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కరీంనగర్ అశోక్ నగర్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో హోమం, పారాయణం, డోలోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. డోలోత్సవంతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. సాయంకాలం ఆలయ ప్రాంగణం నుండి ప్రకాశం గంజ్ వరసిద్ధి వినాయక ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వాసవి సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు హాజరై ఆర్య వైశ్యుల కులదేవత వాసవి మాత జయంతిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని మా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా అమ్మవారి జయంతి కార్యక్రమాలను ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, వాసవి మాత పారాయణము, తర్వాత డోలోత్సవ కార్యక్రమాన్ని మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేతుల మీదుగా సమస్త భక్తుల ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు డోలోత్సవం తర్వాత మహాప్రసాదాన్ని భక్తులందరికీ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణం నుండి వరసిద్ధి వినాయక మందిరం ప్రకాశం గంజ్ వరకు పెద్ద ఎత్తున శోభాయాత్ర కార్యక్రమం లోపల కూడా మాతలు, పురుషులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మాతలందరూ ఎరుపు రంగు చీరలు ధరించి, అదేవిధంగా పురుషులందరూ తెల్లని షర్ట్ ధరించి ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. వరసిద్ధి వినాయక మందిరం వద్ద కూడా సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ అల్పార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాల లోపల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం లోపల వివిధ ఆర్యవైశ్య సంఘాల, అభ్యుదయ సంఘాలు, అదేవిధంగా వాసవి కపుల్స్, వాసవి క్లబ్స్, ముఖ్యంగా మహిళా సంఘాలందరూ పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని అమ్మవారికి ప్రత్యేకంగా హారతులు ఇచ్చి పూజా కార్యక్రమాలను దిగ్విజయం చేసినందుకు వాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కులదేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పుట్టినరోజు జయంతి సందర్భంగా ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అత్యంత వైభవంగా కరీంనగర్లో ఉన్నటువంటి అన్ని వాసవి సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు అన్నీ పాల్గొని అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా ఆలయ
చైర్మన్ గారు చిట్మల శ్రీనివాస్ గారు మరియు నేను ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఉదయము అమ్మవారికి మహాస్నపనము, మంగళహారతి, అనంతరం వాసవీమాత మూలమంత్ర హోమము, పూర్ణాహుతి, ఆ తదనంతరం అమ్మవారికి డోలోత్సవం నిర్వహించడం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో అమ్మవారి యొక్క ఆశీస్సులని. కరీంనగర్ 11వ డివిజన్ గౌతమి నగర్లో బైపాస్ రోడ్ ఎర్రగుట్ట వద్ద 1000 KL పైప్ లైన్ 4 రోజులుగా లీక్ అయి కాలనీలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్ డిఈ లచ్చిరెడ్డి, ఏఈ గట్టు స్వామి ఆధ్వర్యంలో 3 రోజులుగా మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకుని సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ దంపతులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ప్రకటించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఏవి హాసిని 114, హేమంత్ 167, శ్రీహాస్ 166, సుప్రియ 296, జ్ఞానపద 480, శ్రీముఖి 568, వర్షిత్ 575, సాయి మంజునాథ్ రెడ్డి 610 తదితర విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆల్ఫోర్స్ కళాశాలలలో ర్యాంకర్లను అభినందించారు విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి. 16 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకు సాధించడం విశేషమన్నారు. 39 మంది విద్యార్థులు 2000 లోపు, 63 మంది విద్యార్థులు 3000 లోపు, 116 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించి ఆల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను దశ దిశలా చాటారని కొనియాడారు. రానున్న ఐఐటి అడ్వాన్స్, నీట్ ఫలితాల్లోనూ తమ విద్యా సంస్థల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంసెట్ ఎఫ్సెట్గా మారిన తర్వాత ఇది ఫస్ట్ రిజల్ట్. ఈ పేరు మీద మొట్టమొదటి రిజల్ట్ మరి చాలా సంచలనమైన రిజల్ట్ ఆల్ఫోర్స్ ఇక్కడ తీసుకొని వచ్చింది. ముఖ్యంగా మరి ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపుల్లో కూడా పిల్లల లక్ష్యం ఐఐటి అయినా ఎంబీబీఎస్ అయినా పర్లేదు, కొద్దిమంది పిల్లలు మాకెందుకు అనుకున్నా మనం ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పేసి పిల్లలు రాపించాం. మరి వల్ల 1000 బిలో ఒక 15 మంది చిన్నారులు, 3000 లోపల సుమారుగా 70 స్టూడెంట్స్ రావడం నిజానికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మరి ఫస్ట్ నుంచే ఈ పిల్లలకి కాంపిటేటివ్ ఓరియంటెడ్ అనేది ఆల్ఫోర్స్లో మేము చేస్తున్నాం. ఎంపీసీ అయినా బైపీసీ అయినా రెగ్యులర్ ఇంటర్మీడియట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మేము టీచ్ చేయట్లేదు. ప్రతి స్టూడెంట్ ఐదర్ ఎంసెట్, నీట్, మెయిన్స్, అడ్వాన్స్ వీటిలోనే మనం ప్రోత్సహిస్తూ పిల్లలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు బీటెక్ చేసిన తర్వాత ఏ గ్రాడ్యుయేషన్ చేసినా మళ్ళీ కాంపిటేటివ్ ఓరియంటేషన్గానే, ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్గా వెళ్ళాల్సింది. కాబట్టి మన దగ్గర ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు రేపు ఫ్యూచర్లో కూడా సివిల్ సర్వీసెస్ లాంటివి కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, సక్సెస్ కావడానికి ఎక్కువ రేషియో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షార్ట్ కట్స్తో తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ బిట్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం పిల్లలు నేర్పుతున్నాం. మరి ఈ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆన్లైన్ వసతులు చాలా తక్కువ మందికే ఉండవచ్చు. బట్ ఆల్ఫోర్స్లో మాత్రమే మేము ప్రతి పిల్లలకి కనీసం ఒక 3-4 ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి మంచి అవేర్నెస్ కూడా కల్పించాం. 2-3 టైమ్స్ రివిజన్ కూడా చేశాం కాబట్టి ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి స్టూడెంట్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే మరి రాబోయే నీట్ రిజల్ట్స్, అడ్వాన్స్ రిజల్ట్స్లో కూడా ఆల్ఫోర్స్ సంచలనమైన ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 9న గ్రూప్ 1 ఎగ్జామ్, పరీక్ష ఏర్పాట్లపై అధికారుల సమీక్ష. తడిసిన ధాన్యం కొనాల్సిందే, సెంటర్లను సందర్శించిన బీజేపీ నేతలు. ఆహ్లాదం, ఆరోగ్యం,
స్విమ్మింగ్ పూల్స్ లో పిల్లల సందడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Audio Jungle.